జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ దక్కించుకున్న దేవర సినిమా మంచి హిట్ టాక్ అందుకుంది. కానీ కొంతమందికి మాత్రం ఈ కథ ఎక్కలేదనే చెప్పాలి. ఈ సినిమాని 2 పార్టులుగా చూపించవలసినంత అవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కథ మొత్తం మొదటి పార్ట్లోనే చూపించినప్పుడు రెండో పార్ట్లో చూపించడానికి ఏముందంటూ కొరటాలని ఉద్దేశించి ప్రశ్నిస్తున్నారు ప్రేక్షకులు. 100 కోట్ల వసూళ్ల సొంతం చేసుకున్న దేవర సినిమాకు ఫ్యాన్స్ నుంచి మంచి హిట్ వచ్చింది. కానీ కొందరు మాత్రం దేవర సినిమాను తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఆచార్యతో పోలుస్తూ కామెంట్స్ చేశారు. బాహుబలి పార్ట్ 1 ముగింపు బాహుబలి పార్ట్ 2పై క్యూరియాసిటీ రేకెత్తించేలా ఉంది. కానీ దేవర పార్ట్ 1 ముగింపు పార్ట్ 2పై ఆసక్తి కలిగించేదిగా లేదు అంటూ సినీ విశ్లేషకులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓటీటీలోకి వచ్చిన తర్వాత రెట్టింపు స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. ఎన్టీఆర్ని సరిగ్గా చూపించలేదని దర్శకుడు, కెమెరామ్యాన్ మీద అంతా ఫైర్ అయ్యారు. దేవర 2 ఉండకపోవచ్చు అంటూ కొందరు పుకార్లు కూడా ప్రచారం చేశారు. సినిమాపై ప్రేక్షకుల స్పందన ఎలా ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద దాదాపు 500 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. అయితే దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దంటూ పేర్కొన్నారు. సూపర్ హిట్ అయిన దేవర సినిమా అసలు కథ పార్ట్ 2లో చెప్పాల్సి ఉందని, మొదటి పార్ట్తో పోల్చితే రెండో పార్ట్కి మరింత స్కోప్ ఉంటుందని అంటున్నారు. పార్ట్ 2లో మరీ ముఖ్యంగా చెప్పాల్సింది గ్యాంగ్స్టర్ యతి, దయ, అలాగే మురుగా పాత్ర ఎలా చచ్చిపోయింది, ఎవరు చంపేశారు, డిఎస్పి తులసికి ఒంటిపై దెబ్బలు ఎలా తగిలాయి, అలాగే దేవరనే చంపింది ఎవరు అనే విషయాలను సెకండ్ పార్ట్లో క్లారిటీ ఇస్తారంట. ఏది ఏమైనా అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఈ సినిమా మేకింగ్పై కన్ఫ్యూజన్ తప్పదనే అంటున్నారు.